దైవాలు వారి కటాక్షం కోసం నేతల పరుగులు. కడప జిల్లాలో ఊపందుకున్న ప్రచార పర్వాలు. నోటుతో ప్రత్యర్థులు ఓటుకు గాలం వేస్తున్నారన్న మైసూరారెడ్డి. తెలుగుదేశం ఓట్లు చీల్చే శక్తి ఎవరికీ లేదని ధీమా. జగన్ కు అధికార దాహం పట్టుకుందన్న కాంగ్రెస్ నేతలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే పైకి ఎదిగారన్న శివారెడ్డి. కడప జిల్లాలో కార్యకర్తలకు పెరిగిన పంతాలు పట్టింపులు. తమ పార్టీనే నెగ్గుతుందంటూ ధీమా వ్యక్తం చేస్తున్న కింది స్థాయి శ్రేణులు. కడప జిల్లాలో ఇప్పుడు అన్ని పార్టీలకు ఓటర్లే కనిపించే ప్రత్యక్ష దైవాలు. వారిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రధాన పార్టీల నేతలు పోటాపోటీలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఓటర్ల నాడి ఏమిటి, వారేమంటున్నారు, ఎవరి వైపు వారు మొగ్గు చూపుతున్నారన్న దానిపై జెమినీ న్యూస్ దృష్టి సారించింది. జిల్లాలోని కమలాపురం అసెంబ్లీ సెగ్మెంట్లో ఓటర్లను కలుసుకున్న జెమినీ న్యూస్ వారి మనోభావాలను వెలికితీసింది. కమలాపురం అసెంబ్లీ సెగ్మెంట్లోనూ సాధారణ కమలాపురం అసెంబ్లీ సెగ్మెంట్ కడప పార్లమెంటు నియోజకవర్గంలో ఒక విశేషమైనటువంటి ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం కడప పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో వివిధ అసెంబ్లీ సెగ్మెంట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పూర్తి స్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించేటువంటి ప్రయత్నం చేస్తుంటే కమలాపురంలో అందుకు భిన్నమైనటువంటి వాతావరణం ఉంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్గానే ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ కూడా స్ట్రాంగ్గానే ఉంది. ఇక్కడ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వీరశివారెడ్డి ఎవరైతే గతంలో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచారో ఆయన అయితే జగన్ వర్గానికి మద్దతు పలకటం లేదు. అదే సమయంలో జగన్ వర్గం మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నటువంటి వ్యక్తుల్లో ఒకటిగా ఉన్నారు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్కి మద్దతిస్తున్నటువంటి ఎమ్మెల్యేలని పార్టీ నుండి బహిష్కరించాలని పిలుపునిస్తున్నటువంటి వ్యక్తులు కూడా ఆయన ఒకరు. కాబట్టి ఇక్కడ ప్రత్యేకించి వీరశివారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్లో ఆయన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ చేస్తుంది. ఈ నేపథ్యంలో కమలాపురంలో వివిధ పార్టీల మనోగతంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా చూస్తే కమలాపురం అసెంబ్లీ సెగ్మెంట్లో ఈ దఫా ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకోసం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ తమ తరపున ఇక్కడ మాజీ మేయర్ ఎవరైతే కడప మేయర్గా ఉన్నారో వైఎస్కి బంధువు అయినటువంటి వైఎస్ అల్లుడు అయినటువంటి రవీంద్రనాథ్ రెడ్డిని ఇన్ఛార్జిగా నియమించింది. ఈ నేపథ్యంలో ఇక్కడ సమీకరణాలు ఏ విధంగా మారబోతున్నాయి అన్నటువంటి అంశాన్ని కూడా మనం చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ముందుగా మీరు చెప్పండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ రవీంద్రనాథ్ రెడ్డిని తీసుకురావడం ద్వారా ఇక్కడ ఇన్ఛార్జిగా పెట్టడం ద్వారా ఏం సాధించాలనుకుంటుంది, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఆయన తను అట్రాక్ట్ చేయగలిగేటువంటి పరిస్థితి ఉంది అనుకుంటుంది. ప్రస్తుతం ఇక్కడ రవీంద్రనాథ్ రెడ్డి గారిని ఇన్ఛార్జిగా పెట్టడం వలన మండలంలోని ప్రతి గ్రామంలో ఉండబడిన నాయకులందరినీ ఆకట్టుకోగలిగినాడు ఆయన. అదేవిధంగా ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి ఎంపీగా నిలబడినాడు. కాబట్టి ఆ ఉద్దేశంతో ఇక్కడ నాయకులు అయితేనేమి ప్రజలైతేనేమి స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్కు పటిష్టంగా చేస్తాం అని వారే స్వచ్ఛంగా వచ్చి తెలుగుదేశంలో నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ వచ్చి విలీనానికి సిద్ధమై మా పార్టీలో విలీనమవుతున్నారు. మీ పార్టీ చెప్తున్నటువంటి సెంటిమెంట్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మీరు సక్సెస్ అయ్యామనుకుంటున్నారు? మేము ఖచ్చితంగా సక్సెస్ అయ్యాం. మేము ఇక్కడున్న ప్రజల్లో ఉండే సెంటిమెంట్ ఏమంటే రాజశేఖర గారు చేసిన అభివృద్ధి పథకాలు అన్నీ కూడా ప్రజల్లో పూర్తిగా నాటుకుపోయినాయి. మేముంటూ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లే. ప్రజలు కానీ గ్రామాల్లో నాయకులు కానీ వారే స్వచ్ఛందంగా ప్రజల అభిప్రాయాలు కనుక్కొని వాళ్ళకు అనుగుణంగా నాయకులంతా మా వైపు వచ్చి మమ్మల్ని పార్టీలో చేర్చుకోమని జరగడం జరిగింది. మేము వాళ్ళందరినీ ఆహ్వానించి మేయర్ రవీంద్రనాథ్ వారి ద్వారా మా పార్టీలోకి ఆహ్వానం చేర్చుకోవడం జరిగింది. మీరు చెప్పండి, సాధారణంగా ఇతర నియోజకవర్గాలకి ఇక్కడ ఈ దఫా పూర్తి భిన్నమైనటువంటి వాతావరణం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు చాలామంది ఆల్రెడీ డబ్బులు సంపాదించుకున్నటువంటి నేతలు ఈ సందర్భంగా పంచుతారన్నటువంటి అభిప్రాయంతో ఉన్నారు. అలాంటి డబ్బు పంపిణీ కార్యక్రమం ద్వారా గెలవాలనుకుంటున్నారా? మీరు చెప్పాలనుకున్న సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా గెలవాలనుకుంటున్నారు? ఇక్కడ అదంతా డబ్బు ద్వారా తీసుకెళ్లాలనేది ఎలాంటి నాయకులకు కానీ ప్రజలకు కానీ ఏం లేదు. స్వచ్ఛందంగా ఒక మహానేత కుమారుడు ఈరోజు సొంత పార్టీ స్థాపించి, అది కూడా కడప పార్లమెంటుకు సొంత పార్టీ స్థాపించి పోటీ చేయడం జరుగుతోంది. ఎక్కడైతే నల్ల కాలువలో ఇచ్చిన మాట ప్రకారమే ఓదార్పు యాత్రకు పోనీలేదో ఆ విలువలు లేని పార్టీలో ఏదైతే మీరు చెప్పినటువంటి ఓదార్పు యాత్ర, ఆయన ఓదార్పు యాత్రకు అనుమతి ఇవ్వలేదు కాబట్టి పార్టీ బయటికి రావడం జరిగింది.
కానీ ఆయన బయటకు వచ్చి ఏడాదైనా కూడా ఆ ఓదార్పు యాత్రలు కనీసం పూర్తి చేసినటువంటి దాఖలా లేదు. అక్కడక్కడ జరుపుకోవడం, మధ్యలో సభలు నిర్వహించడం, ఈ అంశాన్ని కాంగ్రెస్ ప్రధాన ప్రచారాస్త్రంగా చేస్తుంది. ఏడాది పాటు తనకి పర్మిషన్ ఇవ్వలేదు, 4 ఏళ్లలో వీళ్ళందరినీ కలవడం సాధ్యం కాదని చెప్పినటువంటి జగన్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఎవరు పట్టించుకున్నటువంటి సందర్భంలో ఇప్పుడు వెళ్ళడం కానీ వాళ్ళని ఓదార్చలేకపోవడానికి రాజకీయపరమైనటువంటి కారణం కాదా అన్న ప్రశ్నని తీసుకొస్తుంది. దాన్ని ఈ రోజున ప్రచారాస్త్రంగా వాడుతుంది. అదంతా ఏమీ లేదండి. ఇప్పటి వరకు దాదాపు ఒక 7-8 జిల్లాలు తిరగడం జరిగింది. ఇచ్చిన మాట కట్టుబడి లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర రెడ్డి ఏమైతే చనిపోయినాడో మేము కూడా ఓదారుస్తాం, మేము కూడా 560 కుటుంబాల వ్యక్తులు చనిపోయినారని చెప్పి మేము కూడా ప్రతి కుటుంబానికి ₹1,00,000 ఇస్తామని చెప్పిన వాళ్ళు ఈ రోజుకి కూడా వాళ్ళు ఏమి న్యాయం చేయలేకపోయినారు. భవిష్యత్తులో ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి చనిపోయిన ప్రతి కుటుంబాన్ని కలిసి వాళ్ళను ఓదారుస్తాడు. ఎందుకంటే తక్కువ టైంలో కూడా ఇప్పటికి కూడా బాగా జరిగినది. ఎందుకంటే ప్రజలు ఆ విధంగా బ్రహ్మరథం పడుతూ మా జిల్లాకు రాండి, మా గ్రామానికి రాండి అని చెప్తున్నారు. భవిష్యత్తు ఉండే లీడరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున వైఎస్ కుటుంబం మీద ప్రధానంగా టార్గెట్ చేస్తుంది అవినీతికి వారసుడు అన్నట్టు. తండ్రి మీరు చెప్పినటువంటి సంక్షేమ పథకాలకు వారసుడు, ఆ తండ్రి మా పార్టీ నుండి వచ్చిన వ్యక్తి అయితే ఆ తండ్రి పేరు చెప్పుకుని కోట్ల రూపాయలు సంపాదించినటువంటి అవినీతికి వారసుడు జగన్ అన్నటువంటి ప్రచారాన్ని ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు తెలుగుదేశం చేస్తుంది. ఈ మాటల్ని ప్రజలు నమ్మరన్నటువంటి నమ్మకం మీకు? దీంట్లో అవినీతి గురించి మాట్లాడితే అవినీతి చక్రవర్తులు ఎవరో, అవినీతి గురించి అసలు మాట్లాడే వాళ్ళే అర్హులు కాదండి అవినీతి అని. ఎక్కడ అవినీతి లేదండి. ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే అవినీతి చేశారా? 2 ఎకరాలు ఉన్న అందరూ తీసుకోమని చెప్తారు. అందరూ అవినీతి పరులే. దాంట్లో అవినీతి పరుల్లో జగన్ కూడా ఒక. జగన్మోహన్ రెడ్డి అవినీతిగా సంపాదించిండేది ఎక్కడా లేదండి. ఆ పార్టీలో ఉన్నప్పుడు అవినీతి వీళ్ళకి కనిపించలేదా? రాజశేఖర రెడ్డి ఏమైతే చనిపోయిన రోజు నుంచే వీళ్ళకి అవినీతి కనపడుతుందేమో జగన్మోహన్ రెడ్డి పక్కకు పోతున్నాడని కాంగ్రెస్ వాళ్ళకు. ఎందుకంటే ఎప్పుడైతే అవినీతి చక్రవర్తి అంటున్నారు, ఒకవేళ శవంతో పాటు ఆయన ఏదన్నా ఇది కావాలా, ముఖ్యమంత్రి కావాలని ఆలోచన చేసినాడని అంటున్నారు కదా. మరుస రోజు పేపర్లోనే సోనియా గాంధీ అతను సంబంధించిన ఆస్తుల పైన ఒక విధమైన స్టేట్మెంట్ ఇచ్చింది. అధికారంలో తన పక్కన ఉంటే, తన పంచనుంటే ఒక విధము, పక్కకు పోతే ఒక విధమా? సోనియాకు ఒక నీతి ఇది. దీంట్లో చెప్పండి, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏదైతే వాళ్ళు చెప్తున్నటువంటి వాదాలని తోసిపుచ్చగలిగినటువంటి శక్తి ఉందా మీకు? వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రధానంగా కాంగ్రెస్నే టార్గెట్ చేస్తుంది, కాంగ్రెస్తోనే పోటీ పడుతుంది. నేను ఒక్కటే చెప్తానండి, అతను చెప్పే మాటల కంటే ముందు కూడా నేనేం చెప్పగలుగుతానంటే, ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఏ పార్టీ అయినా కానీ ఏర్పాటు జరిగిందంటే దానికి ఒక సహేతుకమైనటువంటి కారణం ఉంది. ఉదాహరణ, కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు జరిగిందంటే ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొని వచ్చేదానికి కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు జరిగింది. అదేవిధంగా ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కూడా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి రైతులకు, శ్రామికులకు, కర్షకుల కోసం పోరాటం చేసేదానికి కమ్యూనిస్టు పార్టీలు ఏర్పాటు జరిగింది. మరి వైఎస్ఆర్ పార్టీ ఎందుకంటే పుట్టింది? కేవలం కాంగ్రెస్ పార్టీ అతనికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు, సపరేట్ పార్టీ పెట్టుకొని ముఖ్యమంత్రి పదవిని అలంకరించాలనే ఒక ఉద్దేశమే కానీ ఈ దేశానికో ఈ రాష్ట్రానికో ప్రయోజనం కలిగించాలనే భావన అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి లేదనేది ప్రత్యేకంగా చెప్పగలుగుతాను. పార్టీ ఎందుకు పుట్టిందో మే 8వ తారీఖు ఎన్నికలే చెబుతాయి బుద్ధి. ఈ ముందు మీకు తెలుసా ఎందుకు పుట్టిందో? ఎందుకు పుట్టింది అనేది ఒక మాటకు కట్టుబడి ఉన్నాము కాబట్టి, ఇచ్చిన మాటకు కట్టుబడి. నల్ల కాలువలో అయితే ఏమైతే ఇచ్చినాడో, రాజశేఖర రెడ్డి గారు అమలు పరిచిన పథకాలన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో దొక్కింది. ఆ పథకాలన్నిటినీ కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్ అయితేనేమి, రోసయ్య అయితేనేమి, ₹2 పథకం అయితేనేమి, ఫీజు రీఎంబర్స్మెంట్ అయితేనేమి, ఇప్పుడు జగన్ పార్టీ పెట్టింది ఆ పథకాల కోసం పెట్టారా, లేకపోతే అవమానం జరిగిందని పెట్టారా? ఒక క్లారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్. ఆ పథకాలన్నీ ప్రజల్లోకి పోలేకపోవడం వలన, ఆ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో దొక్కిన దాని వలన ఆ పథకాలన్నింటినీ అమలు పరచాలనే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి సపరేట్ పార్టీ జరిగింది. ఇప్పుడు అర్థమైంది కదా కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎందుకు పెట్టారు. ఒక్కటేంటంటే, రాజశేఖర రెడ్డి చేపట్టినటువంటి పథకాలు ఏవైనా కానీ ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పథకమైనా కానీ నిలిచిపోయింది అనేది మీరు ఆధారాలతో కనుక చూపిస్తే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారిని మేము స్వయంగా కలిసి కార్యకర్తలం, అయ్యా ఈ పథకం రాజశేఖర రెడ్డి చేపట్టిన పథకం నిలబడిపోయిందని మేము చెప్పేవాళ్ళము. ఏ ఒక్క పథకం కూడా నిలబడిపోలే. కాకపోతే 10 రోజులు అటు ఇటుగా అతను చేపట్టినటువంటి పథకాలకు కావాల్సిన నిధులు విడుదలవుతున్నాయి, కానీ ఏ ఒక్క పథకం కూడా నిలబడిపోలేదు అనేది కూడా నేను. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఎందుకోసం పోటీ చేస్తున్నాయి ఒక క్లారిటీ ఉంది. తెలుగుదేశానికి ఎలాంటి క్లారిటీ ఉంది సార్? తెలుగుదేశానికి ప్రజాబలం దండిగా ఉంది, జగన్ పార్టీ ధనబలంతో ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు అంతా విచ్చవిడిగా, ఇద్దరు కాంగ్రెస్
జగన్ పార్టీ ధనబలంతోనే వాళ్ళు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ మాత్రం అన్ని విధాలుగా ప్రజాబలం ఉంది. యాడ కూడా ఈ 7 నియోజకవర్గాల్లో తప్పకుండా మెజార్టీ తెలుగుదేశం మెజార్టీ వస్తుంది. మీరు చెప్తున్నటువంటి అవినీతి ఏదైతే జగన్ అవినీతిని ప్రస్తావిస్తున్నారు, చంద్రబాబు కంటే అవినీతి పరులు ఎవరు లేదన్న వాదాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏం లేదు, జగనే అవినీతి పరుడు అని అందరికీ తెలుసు. ముందు 2004లో 7 లక్షలు, మళ్ళా 2011లో 77 కోట్లు, ఇప్పుడు వచ్చి 365 కోట్లు అని టీవీలో చూస్తున్నారు. జగన్ ఎంత మటుకు కోటీశ్వరుడు ప్రజలకి అందరికీ తెలుసు. అంత అక్రమంగా సంపాదించింది కాదు, ఒక చక్కటి పారిశ్రామికవేత్తగా అంబానీలతో పోటీ పడుతూ సంపాదించారన్న వాదన ఏం లేదు. ఒక 6-7 సంవత్సరాలలో ఎవరు కూడా మంత్రం చేయాలి. ఇప్పుడు ఏదైనా హోం పడ్డని మాయా చేసేనే ఇంత కోట్లు సంపాదించేది ఎవరు సంపాదించలేరు. వాళ్ళు చెప్తున్న మాటల్ని ప్రజలు నమ్ముతున్నారు అనుకో. 100% నమ్ముతారు. ధనబలంతో ప్రజలంతా పోతారు తప్ప వేరే దానికి ఏమీ లేదు. ప్రజాబలము తెలుగుదేశానికి ఉంది. కంపల్సరీ మైసూరారెడ్డి సార్ గారు గెలుస్తారు. నరసింహాడిన నాయకత్వంలో కంపల్సరీ విజయము తెలుగుదేశంది. ఇక్కడ మీరు వింటున్నారు కదా, తెలుగుదేశం వాదన ఉంది, కాంగ్రెస్ వాదన. ఇద్దరి టార్గెట్ అయితే జగన్కి సంబంధించినటువంటి సంపాదించిన ఆస్తులు. ఈ ఆస్తుల్ని గురించి ప్రజలకు ఒక కరెక్ట్ వివరణ ఇవ్వగలిగినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక వ్యాపారరీత్యా సంపాదించిన ఆస్తులే కానీ అక్రమంగా అన్యాయంగా సంపాదించిన ఆస్తులు కాదు. ఇది ఈ తెలుగుదేశం వాళ్ళకి తెలియదేమో. కమలాపురం మండలంలో పోయిన సంవత్సరం 20,000 రూపాయల సెంటు భూమి ఈ రోజు 2 లక్షల విలువ చేస్తుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాపారాలు కూడా అదే విధంగా అభివృద్ధి చెందినాయి. కానీ అక్కడ ఆయన ఎక్కడ కానీ అవినీతి కానీ ఇంకో దానికి పాల్పడిన పాపాన పోలేదు. అందులో మన రాష్ట్రంలోనే అత్యధికంగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వ్యక్తుల్లో, నిజాయితీగా కట్టిన వ్యక్తుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే. మరి మిగతా లీడర్లతో వాళ్ళ సంపాదన ఎందుకు కట్టలేదు అడగండి. ఇక్కడ ఆస్తి పన్నులు కడుతున్నారు కాబట్టి ఇంకా ఎలాంటి ప్రాబ్లమే సార్. ఇప్పుడు మైసూరారెడ్డి సార్ గారు ఫ్యాక్టరీ పెట్టారు. 1 ఎకరాకు 5 లక్షలు ఇచ్చారు. జగన్ గారు 1.5 లక్షలు ఇచ్చారు. మైసూరారెడ్డి సార్ 5 లక్షలు ఇచ్చారు. నిన్న 2 లక్షలు వేసి ఇస్తారు తప్ప జగన్ ట్యాక్స్ కడతా అంటే ఉద్రాగా వచ్చింది లెక్క వచ్చినాక ట్యాక్స్ కట్టకుంటే మళ్ళీ అంత అతని లోపల పోతాడు, అతను ఆసిపోతుంది, అంతా పోతుంది ట్యాక్స్ కట్టకుంటే. చెప్పండి, మీరే చెప్పండి, ట్యాక్స్ కట్టకుంటే ఎట్లయితుంది పొజిషన్? అంతే. భారతీయ సిమెంట్ గురించి మాట్లాడుతున్నారు ఊరికైతే లేకుండా. భారతీయ సిమెంట్ గురించి 1.5 లక్ష ఇచ్చినప్పుడు ఆ పొద్దు ఉన్న మార్కెట్ విలువ 1.5 లక్ష, తర్వాత దాన్ని 3.5 లక్ష చేసినారు. ఇప్పుడేదో వచ్చే ఇంకొక పరిశ్రమ అది ఇంకా ఇప్పటి వరకు పురిటి నొప్పులతోనే ఉంది. ఎంతవరకు వచ్చిండేది కూడా తెలియదు. వచ్చే అందరికీ ఉపయోగకరమే. దాని గురించి మాట్లాడు. 2006లో ఉన్న మార్కెట్ విలువ ఎంత, 2011లో ఉన్న మార్కెట్ విలువ ఎంత, దాని మీద బేరీజ్ వేసుకోమని చెప్పండి. అది చాలు. అది కరెక్టే. ఇప్పుడు మైసూరారెడ్డి సార్ గారు 5 లక్షలు ఇచ్చారు కదా, ప్రజలకు నేను చేయాలా, ఉద్యోగాలు ఇవ్వాలా అనే మంచి అదే 1.5 లక్షలు వేసి 5 లక్షలు ఇవ్వచ్చు కదా జగన్ గారు. అందరికీ ప్రజలకు అందరికీ నేను చేయాలా. మీరు ఈ రోజున చెప్తున్నటువంటి అంశాలని ప్రధానంగా నేరుగా ప్రజలు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నారా? ఇవాళ ఈ మొత్తాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్కి మధ్యన పోరాటంగానే భావిస్తున్నటువంటి పరిస్థితుల్లో మారతారనుకుంటున్నారు సార్? కంపల్సరీ మారతారు. జగన్ గారు అంటే లెక్క. ఎవరు చూసినా అయ్యా 500 ఇస్తాడు, 1000 పంచుతాడు ఓటుకు తప్ప. జగన్ గారు లెక్క బలం తప్ప వేరేది లేనే లేదు. అంతే తప్ప ప్రజా బలం ఉండేది తెలుగుదేశం పార్టీకి. మైసూరారెడ్డి సార్ 100% గెలుస్తారు. ఇది పరిస్థితి. తెలుగుదేశం కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ వాదనలు ఎలా ఉన్నాయి, అదే సమయంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజల వాదనలు ఎలా ఉన్నాయి, అలాగే ఇతర వర్గాలకు చెందినటువంటి సాధారణ ప్రజలు ఏమనుకుంటున్నారు అన్నటువంటి అంశాన్ని కూడా ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఇక్కడ అవినీతి ప్రధాన ప్రచారాస్త్రం అవుతుందా, వేరే అంశం అవుతుంది? అవినీతిని ప్రచారాస్త్రం అని చెప్పి ఒక పక్కన కాంగ్రెస్, తెలుగుదేశం అంటే మీరేమనుకుంటున్నారు? నేను కడప పార్లమెంటుకు సమతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. అయితే ఇప్పుడు ప్రజలకు అందరికీ బాగా తెలుసు, ప్రజలు గమనిస్తున్నారు. ఇది జగన్ పదవీ కాంక్షతో వచ్చిన ఎలక్షనే తప్ప మామూలు ఎలక్షన్ కాదు. మామూలుగా మనం జనరల్గా చూస్తుంటాం, అభ్యర్థి చనిపోతానో లేకుంటే ప్రభుత్వాలు పడిపోతానో బై ఎలక్షన్ జరుగుతాయి. కానీ ఒక అభ్యర్థి రాజీనామా చేసి తన పదవీ కాంక్షతో రాజీనామా చేసి ఈ వద్దు ఎలక్షన్కు నిలబడినాడు కాబట్టి ఈ వద్దు ప్రజల మీద అదనంగా 100 కోట్ల భారం పన్నది. కేవలం ఆయన ధనబలంతోనే రాజకీయాల్లో రాణించాలని చూస్తున్నారు తప్ప ఆయనకు ఒక మేనిఫెస్టో ఇంతవరకు జగన్ పార్టీకి లేదు. అంటే మీరు చెప్తున్నటువంటి అంశాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇక్కడ ప్రజల్లో అయితే భిన్నమైనటువంటి అభిప్రాయం ఉంది. అవినీతి రాజకీయం మొత్తం కామన్ అయిపోయింది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఎవరు ఏ విధమైనటువంటి అవినీతికి పాల్పడినా ఇక్కడ స్థానిక అంశాలు ప్రాధాన్యత ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అన్న వాదాన్ని బలంగా వినిపిస్తుంది. మీరుగా చూస్తూనే ఉంటారు, ఇంతకుముందు ఎలక్షన్ జరిగినాయి, ఆయన పార్లమెంటు మెంబర్గా ఉన్నాడు.
ఒకటిన్నర సంవత్సరం పార్లమెంట్ మెంబర్గా ఉంటే ఏ రోజు ఒక్క నిమిషం కూడా పార్లమెంటులో ఏ సమస్య పైన, రైతుల సమస్య పైన అయితే కానీ, రాష్ట్ర సమస్యల పైన అయితే కానీ, ముఖ్యంగా ఆయన కడప పార్లమెంటరీ నియోజకవర్గ సమస్యలపై కూడా ఒక్క గంట కూడా మాట్లాడిన దాఖలా లేవు. దాన్ని రికార్డు చూసుకోవచ్చు. అలాగే ఆయన పదవీ కాలంలో రైతులు విపరీతంగా నష్టపోయడం జరిగింది. 7 మండలాల్లో వరదలు వచ్చి నష్టపోయినారు, వానర పండగ నష్టపోయినారు. ఆయన ఏనాడైనా ఒక్కనాడు వచ్చి ఆయన పార్లమెంటు సభ్యుడిగా రైతును ఓదార్చిన దాఖలాలు లేవు. కేవలం ఆయన మీరు చూస్తున్నారు ఈరోజు, అంతకుముందు ఎలక్షన్లు చూసింటారు, ఇప్పుడు చూసింటారు. కేవలం ధనబలంతోనే విచ్చలివిడిగా ఆయన అవినీతితో 1,00,000 కోట్ల రూపాయలు సంపాదించి ఆ డబ్బును ప్రజల మీద రుద్ది గెలిచాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఆయనకు ప్రజలు ఏటే పరిస్థితి లేదు. అందరూ చదువుకున్నోళ్ళు, ఓటర్స్ అంతా విఘ్నులు. వాళ్ళు ఎవరైతే ఉత్తమ పార్లమెంట్ అభ్యర్థి అవుతారో వాళ్ళకే ఓటేస్తారు. నేను కూడా జగన్ అవినీతి పైన ముఖ్యంగా మీరు కనుక్కోవచ్చు. ఆయన మామూలుగా దిశానిర్దేశం అని ఏంటంటో మాట్లాడుతుంటాడు. ఆయన ఇక్కడనే మీరు కావాలంటే 5 కిలోమీటర్ల దూరంలో రఘురామ్ ఫ్యాక్టరీ, సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీలో ఆ రోజు ఏం చెప్పినాడు, ఈ రోజు ఏం చేస్తున్నాడు, ప్రజలకు ఎంత అన్యాయం చేస్తున్నాడు, అట్లా ఆయన కడప పార్లమెంటుకు కానీ రాష్ట్రానికి కానీ ఏం న్యాయం చేస్తారో ప్రజలు కూడా బాగా గమనిస్తున్నారు. మీరు కావాలంటే అక్కడ పోయి ప్రజలను గమనించి ఇక్కడ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రధానంగా ప్రచారాస్త్రం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సంక్షేమ పథకాలు ఏ మేరకు ఉపయోగపడ్డాయి అన్నటువంటి దాంట్లో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. భిన్నాభిప్రాయాలు ప్రధానంగా కనబడుతున్నటువంటిది సంక్షేమ పథకాలు ఎవరైనా సరే తీసుకొచ్చేటువంటి సమయంలో జరుగుతున్నటువంటి జాప్యం, మరొక వైపున అధికార యంత్రాంగంతో పాటుగా చెప్పేటువంటి వ్యక్తులు ఏ మేరకు పనిచేస్తున్నారు అన్నటువంటిది కూడా ఒక ప్రధానమైనటువంటి చర్చనీయాంశమైంది. కొంత సంక్షేమ పథకాలు వైఎస్ హయాంలో పెట్టినటువంటి సంక్షేమ పథకాలు అందరికీ అయితే అందుబాటులోకి రాలేదన్నటువంటి వాదన కూడా బలంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మరి కొంతమందితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏమన్నా నువ్వు ఓట్లు వేస్తుంటావా? ఎప్పుడు ఏ పార్టీకి వేస్తుంటావు? జగన్కి వేస్తాం సార్. జగన్కి వేస్తుంటావు. ఈసారి మరి జగన్ వాళ్ళు నీకు ఏమైనా ఇచ్చారా, ఇల్లు కానీ లేకపోతే రేషన్ కార్డు? మాకేమీ లేదు సార్. మరి ఎందుకు వేస్తున్నావు జగన్ వాళ్ళు? అభిమానంతో అంతే. అంటే స్థానికంగా అయితే మీకు ఏ పని చేయలే? మాకేం పని చేయలేదు. మీకేం ఇల్లు కట్టించడం కానీ లేకపోతే మీకు అందరికి ఆరోగ్యశ్రీలు ఇవ్వడం, రేషన్ కార్డులు ఇవ్వడం? రేషన్ కార్డు ఇచ్చినారు. రేషన్ కార్డు ఇచ్చారు కాబట్టి వేస్తావు, లేకపోతే జగన్ మీద అభిమానం? ఏమిలే, ఎట్టయినా ఒకటే. ఇది పరిస్థితి. వాస్తవానికి ఇక్కడ కడప పార్లమెంటరీ నియోజకవర్గంలో మొదటి నుండి వైఎస్ కుటుంబం భావిస్తున్నట్టుగానే పౌరుషానికి సంబంధించినటువంటి అంశం కంటే కూడా ప్రేమకి సంబంధించినటువంటి అంశం ప్రధానంగా కనబడుతుంది. ఆ ప్రేమతోనే ప్రజలు ఓట్లేస్తారన్నటువంటి అభిప్రాయం జగన్కి అధికంగా వ్యక్తమవుతుంది. ఈ కారణంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ దీని మీద బలంగా నమ్మకం పెట్టుకున్నట్టు కనబడుతుంది. మొత్తం మీద చూస్తే కమలాపురం అసెంబ్లీ సెగ్మెంట్లో ఒక భిన్నమైనటువంటి వాతావరణం ఉంది. తెలుగుదేశంతో పాటుగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా స్ట్రాంగ్గా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ భిన్నాభిప్రాయాలు స్పష్టంగా కనబడుతున్నాయి. అదే సమయంలో జగన్కి సంబంధించి ఇప్పటి వరకు ఉన్నటువంటి మిగతా ప్రాంతాల్లో లభించినంతటి ఆకర్షణ అయితే ఇక్కడ అంత సీరియస్గా ఉన్నట్టు కనిపించడం లేదు. ఇక్కడ ఆల్ పార్టీస్కి కూడా పూర్తి స్థాయి సపోర్ట్ కనబడుతుంది. అన్ని పార్టీలకు సంబంధించినటువంటి మద్దతు ఇక్కడ కనబడుతుంది. అంటే ఓటర్లు వన్ సైడెడ్గా ఓటేసేటువంటి పరిస్థితి మాత్రం కమలాపురం అసెంబ్లీ సెగ్మెంట్లో లేదన్న విషయం స్పష్టంగా కనబడుతుంది.